ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బాగున్నారా? ప్రియదేని బిడ్డలారా, దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఎలా కోరుకున్నాడో తెలుసా? మన కొరకు ప్రాణం పెట్టి ఆయన ఆ కలువరి శిలువలో బలి అయ్యి మన కొరకు ప్రాణత్యాగం చేసిన ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. మనుషులు కోరుకునేదేమో మనం దగ్గర నుంచి ఏదో ఆశించి, లేకపోతే మనకు ఏదో సహాయం చేస్తున్నట్లు, మన అవసరాలు ఏదో తీరుస్తున్నట్లు వాళ్ళు అనుకుంటూ ప్రేమను చూపిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము నీ దగ్గర ఏమీ ఆశించకుండా నిన్ను కోరుకున్నాడు. మనుషుల ప్రేమ స్వార్థమైనది, అసూయతో ఉన్నది. వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉండదు. వాళ్ళు నువ్వేదన్నా ఇస్తే నిన్ను సంతోషంగా పలకరిస్తారు, ఏదన్నా ఇవ్వకపోతే వాళ్ళు ద్వేషిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రము నిన్ను ద్వేషించకుండా నిన్ను ప్రేమిస్తూ హత్తుకుంటూ ఆయన నిజమైన ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన కోరుకున్న ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు. అది స్వచ్ఛమైనది కనుక నువ్వు తెలుసుకొని దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుడు నీ కుటుంబాన్ని, నీ బంధువులని, నీ రక్త సంబంధికులని, ప్రతి వారిని ఆయన క్షమించి ఆ నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి నిన్ను దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించు. మనుషులు చూపించే ప్రేమను బట్టి కాక దేవుడు చూపించే ప్రేమను నువ్వు తెలుసుకొని దేవుని కొరకు బ్రతికితే ఆయన నిన్ను కోరుకున్న జీవితం పరిశుద్ధమైనది. కాబట్టి నీవు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి చెడుతనాన్ని విసర్జించి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తే దేవుడు తప్పకుండా నిన్ను పరలోక రాజ్యానికి చేర్చి నీకు మంచి దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వినండి, నచ్చితే అనేకులకు షేర్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.